సార్ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ రాకేష్ కిషోర్ అన్న ఆయన మీద కేసులు నమోదవుతా ఉన్నాయి. ఎట్లా సార్ ఏముంటుంది, చివరికి ఏం జరుగుద్ది అంటారు? మిగతా కేసులు సంవత్సరాలు పోస్ట్ పోన్ అయినట్టు, వాయిదాలు పడినట్టు ఈ కేసు కూడా ప్రొలాంగ్ అవుతుంది, ఇప్పుడు త్వరగా అవుతుంది అంట. అంటే కేసులు ఇవన్నీ కూడా ఇది ఒక సున్నితమైనటువంటి విషయం. దీని మీద స్పందిస్తున్నారు, న్యాయవాదులు స్పందిస్తున్నారు, ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయి. వారి ప్రకారం ఆల్రెడీ న్యాయవాద సంఘాలన్నీ దేశవ్యాప్తంగా అబ్స్టైన్ అయ్యి కోర్టులకు వెళ్ళడం, ఒకరోజు నిరసన తెలియజేశారు. ఆ తర్వాత అతని మీద వదలడానికి వేయలేదని చెప్పి అవమానకరమైన చర్య అని కేసులు రిజిస్టర్ అయ్యాయి. కేసులు రిజిస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏం జరగాలి అన్నది ఇక చట్టం తన పని తను చేసుకుంటుంది. అదే రకంగా జరుగుతుంది. ఏ రకంగా మిగతా అన్ని కేసులు ఎలా జరిగాయో అవి కూడా అలాగే జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ గ్రీవెన్స్ ఉన్న ఫిర్యాదికి ఇంట్రెస్ట్ లేదు, నాకు అక్కర్లేదు అన్నప్పుడు ఏం జరగబోతుందో అన్నది ఇక్కడ ఆయా జడ్జీలు తీసుకునే కాగ్నిజెన్స్ని బట్టి ఉంటుంది. వాళ్ళు టేకప్ చేసి వాళ్ళు ప్రొసీడ్ అవ్వడాన్ని బట్టి ఉండొచ్చు. అదేదైనా ఈ సంఘటన ఒక విచారకరమైన సంఘటన. ఇలాంటివి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకోవాలి. 4 పిల్లర్స్లో జ్యుడిషియరీతో పాటు అత్యంత కీలకమైనది పొలిటీషియన్స్ సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీసు, దళిత సామాజిక వర్గం, పెద్ద ఎత్తున న్యాయవాదులు కూడా చెప్పాలంటే అందరూ ఆందోళన చేశారు, తమ నిరసన వ్యక్తం చేశారు. కానీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించలేదంటారు? ఎక్కడైనా స్పందించినట్టు మీరు చూసారా? అధికార పార్టీలో ఉన్న వాళ్ళు స్పందించలేదు, కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ స్పందించారు. ఎందుకు స్పందించలేదు? అందరూ స్పందించారు, అందరూ నిరసన తెలియజేశారు, అందరూ ఖండించారు. ఎక్సెప్ట్ ప్రతిదానికి ఎక్కడో రాహుల్ గాంధీ గారు ఏదో యూనివర్సిటీలో భారతదేశం గురించి మాట్లాడారు అనగానే వరుస పదుల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఆయన అపోజ్ చేస్తూ వీడియోలు రిలీజ్ అయిపోతుంటాయి. అలాంటిది ఇంత పెద్ద సంఘటన జరిగితే బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ లీడర్లు కానీ ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడకుండా కేవలం వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళ యొక్క అణంగు మిత్రుల చేత ఏంటంటే ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ సైలెంట్గా ఉన్నారు, స్పెక్టేటర్స్ లాగా. వాళ్ళు బయటికి రావడం లేదు. ఎవ్వరు కూడా ఎటువంటి మోడీ గారు ఒక స్టేట్మెంట్ రాత్రి 10:30కి ఇచ్చారు సంఘటన తర్వాత. పొద్దున 11:30 జరిగితే అంటే 12 గంటల తర్వాత ఆయన స్పందించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతే. అది తప్ప వేరే నాయకులు ఎవ్వరూ కూడా స్పందించలేదు. అందులోనే ఆ స్పందించకపోవడంలోనే అంతరార్థం అర్థమవుతుంది. వాళ్ళు ఎందుకు స్పందించలేదు, స్పందించకుండా ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళకి న్యాయస్థానాలంటే గౌరవం లేదా? సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా? ఈ సంఘటన జరగడాన్ని వాళ్ళు ఎలా సమర్థిస్తారు? అదే ఆశ్చర్యం. అలా పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అన్నది ఆలోచించాలి. ఈ దేశం ఎక్కడికి పోతుంది? సార్, ఈ వ్యవహారం అంటే బూటు విసరడం వెనుక శ్రీ మహావిష్ణువు కించపరిచారని ఒక వాదన మనకి ఆల్రెడీ వినిపిస్తూ ఉంది. అయితే అది శ్రీ మహావిష్ణువు విగ్రహం అవునా కాదా అనేది అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఈ ఒక్క విషయమే కాదు, శ్రీ మహావిష్ణువుని కించపరిచేలా జస్టిస్ గవాయ్ గారు చేసినట్టు వ్యాఖ్యలే కాదు, ఇంకా దీని వెనుక ఇంకా మరైన లోతైన కథ ఉందని చెప్పేసి మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఏంటి సార్ అసలు ఆ వ్యవహారం? ఇప్పుడు ఆ సంఘటన జరిగిన వెంటనే ఆయన రాకేష్ కిషోర్ సనాతన ధర్మాన్ని కించపరిస్తే మేము ఒప్పుకోం అంటూ ఆయన పెద్ద కోర్టులోనే కేకలు వేసినట్టు తెలిసింది. అంటే సనాతన ధర్మం చెప్పులు షూ విసరమని చెప్తుందా? ఏ ధర్మమైనా చెప్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా ఏ ధర్మమైనా సరే ద్వేషాన్ని, దూషించడాన్ని, అవమానించడాన్ని, కొట్టడాన్ని ప్రేరేపిస్తుందా? ఏ ధర్మమైనా లేదు. మనకున్న అన్ని ఏ ధర్మంలో కూడా ఆ రకంగా కూడా ఎదుటి వారిని ద్వేషించమని, దూషించమని, అవమానించమని ఎక్కడే చెప్పట్లేదు. మరి ఆయన ఎందుకు అలా చేశారు అన్న విషయం మీద ఆయన్ని చాలామంది మీడియా వాళ్ళు ఆయనకు హీరోలాగా ఆయనకు ఇంటర్వ్యూలు చేస్తుంటే ఆయన అంటాడు, గవాయి గారు తన యొక్క ఉపన్యాసంలో ఏదో యూనివర్సిటీలో వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, బుల్డోజర్ పరిపాలన జరగడానికి వీలు లేదు, బుల్డోజర్ పద్ధతిలో సాగకూడదు అన్న విషయం ఆయన ప్రస్తావిస్తే దాని మీద ఈ రాకేష్ కిషోర్ గారికి చాలా కోపం వచ్చేసిందట.
ఆయనట బరేలీకి సంబంధించిన ఉత్తరప్రదేశ్ బరేలీకి సంబంధించిన వ్యక్తి. ఆయన మా యొక్క ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు, యోగి గారి గురించి అలా మాట్లాడతాడా ఆయన? నాకు ఆ మాట మీద నాకు లోపల మనసులో నాకు ఎంత కోపం అంటే, ఆయనకి దాని మీద ఆయన కోపం వచ్చేసిందంట. దాని మీద ఆయనకు ఒక రకమైన గ్రడ్జ్ వచ్చేసిందంట. ఆ గ్రడ్జ్ తీర్చుకోవడం కోసం ఇలాంటి చర్య చేయదంటే, ఈ చర్య చేయడానికి వెనుక ఉన్నటువంటి కారణాలు అసలు కారణం అది చెప్తాడు. అంటే మొత్తం మీద అది వారి యొక్క కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టే కదా. అది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. అది ఖచ్చితంగా ఏంటంటే ఆయన ధర్మం గురించి చెప్పండి, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్. అంటే ఇప్పుడు ఆయన వ్యాఖ్యానించారు సార్, బుల్డోజర్ వ్యతిరేకం అని ఆయన అన్నారు. లేదంటే ఈ దేవుణ్ణి ఎవరైతే ఆ కేసు ఉందో ఆ వ్యవహారంలో ఇప్పుడు ఆయన నిజంగా ఆయన వ్యాఖ్యలు తప్పు అని వీళ్ళకి అనిపిస్తే దాన్ని లీగల్ గా పోరాడే అవకాశం ఉంటుంది. ఇక్కడే సుప్రీంకోర్టులో ఒకవేళ న్యాయమూర్తులు ఏమన్నా వ్యాఖ్యలు చేసినప్పుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అన్నది జనరల్గా జరుగుతుంది ఒక్కొక్కసారి. దానివల్ల ఇబ్బంది, హర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. న్యాయవాదులు కూడా హర్ట్ అవుతారు. హర్ట్ అయినప్పుడు నేను ఇలా ఈ రకంగా చెప్పినటువంటి వ్యాఖ్యానం అన్నది ఇది సరి అయింది కాదు, సమంజసం కాదు అని వెంటనే మనం రియాక్షన్ మనం చెప్పడానికి వీలుంది, చెప్తాం. అది కూడా రికార్డ్ అవుతుంది అక్కడ. అది చాలు ఆ మాట. నీకు చెప్పగలిగే ధైర్యం నీకు ఉన్నప్పుడు నువ్వు చెప్పు విసిరేదాకా వెళ్ళావంటే నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? కోర్టులో మీరు చెప్పింది తప్పు, మిమ్మల్ని నేను ఈ రకంగా మీరు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారు అని ఒక జడ్జి, ఎవరైనా జడ్జి దగ్గర అనాలి, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దానికి పూర్తి స్వాతంత్రం ఉంది. అంతేగాని నువ్వు చెప్పు తీసి విసిరేయమని ఎక్కడ ఏ ధర్మం చెప్పింది నీకు? ఏ ధర్మంలో ఎక్కడుంది అలా చేయమని? అదే మనం ఆలోచించాల్సింది. అంటే విచక్షణ కోల్పోయాడు ఆయన, ఇంగిత జ్ఞానం కోల్పోయాడు. నెక్స్ట్ లీగల్ గా తనకున్న అవకాశాన్ని కూడా వినియోగించుకునే మానసిక స్థితి లేదంటారు ఆయన దగ్గర. కావాలని చేసేటప్పుడు దాంట్లో దీని ఇంకా ఉద్దేశపూర్వకంగా చేయించేవాళ్ళు వేరే ఉన్నప్పుడు వేరే వ్యక్తులు వెనకాల ఉండి చేయించారు అని అంటే మనం దాని గురించి ఎలా ఆలోచించాలో ఆలోచించుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ వీడియోపై మీ కామెంట్ తప్పకుండా తెలియచేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.